ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్లో సంచలనం రేపిన 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తాను అప్రూవర్గా మారేందుకైతే సిద్ధమని చెబుతూ ఢిల్లీ కోర్టును తాజాగా ఆశ్రయించారు ఆవిడ. మరి దీంతో ఆ పరిణామం కేసు విచారణలో అయితే మరింత కీలకమైనటువంటి మలుపుగా మారనుండగా ఇక ప్రస్తుత ఆ విషయం అయితే చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రధాన నిందితుడు మరి సుకేష్ చంద్రశేఖర్ అయితే ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మరి ఆయన పైన భారీ స్థాయిలో అయితే ఇక మోసాలు మనీ లాండరింగ్ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనపైన ఉన్నటువంటి ఆరోపణల నుంచి బయటపడేందుకు దర్యాప్తుకు సహకరించేందుకు అయితే జాక్వెలిన్ అప్రూవర్గా మారాలని చెప్పేసి అయితే నిర్ణయించుకోవడం గమనార్హమని చెప్పుకోవాలి. అయితే జాక్వెలిన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి ఢిల్లీ కోర్టు నిబంధనల ప్రకారం ముందుగా అయితే ఈడీని సంప్రదించాలని చెప్పేసి సూచించింది. ఆమె తన యొక్క అభ్యర్థనను అధికారికంగా ఈడీ ముందు అయితే ఉంచాలి. మరి అనంతరం ఈడీ అధికారులు ఆమె యొక్క వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. ఆ వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత ఆమెను అప్రూవర్గా మార్చాలా వద్దా అన్న దానిపైన అయితే నిర్ణయం తీసుకొని కోర్టులో అయితే నివేదిక సమర్పిస్తారు. మరి ఇదిలా ఉండగా ఆ కేసులో తనపైన నమోదైనటువంటి క్రిమినల్ విచారణ రద్దు చేయాలంటూ జాక్వెలిన్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆమె పిటిషన్ను అప్పట్లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరి ఈ నేపథ్యంలోనే ఆమె అప్రూవర్గా అయితే మారే దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇక కేసు ఏదైతే వివరాల ప్రకారం సుకేష్ చంద్రశేఖర్ తనను ఒక పెద్ద వ్యాపారవేత్తగా ప్రభావవంతుడిగా అయితే పరిచయం చేసుకుని పలువురిని మోసం చేశారని ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందినటువంటి వ్యక్తికి బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి ఆయన భార్య నుంచి అయితే సుమారుగా 215 కోట్ల రూపాయలనైతే వసూలు చేసినట్లయితే దర్యాప్తులో బయటపడింది. మరి ఆ వ్యవహారం వెలుగులోకి రావడంతో అయితే దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా అయిపోయింది ఆ విషయం. మరి ఇక జాక్వెలిన్తో తనకు సన్నిహిత సంబంధం ఉందని సుకేష్ పదే కూడా చెబుతూ వస్తూ ఉన్నారు. జైలు నుంచి ఆమెకు ప్రేమ లేఖలు కూడా రాయడం వార్తల్లో అయితే నిలిచిపోయింది. మరి వీరిద్దరి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాన్ని సూచించే ఫోటోలు కూడా అప్పట్లో అంటే బయటకు కూడా వచ్చాయి. అయితే మరి ఆ ఆరోపణలను జాక్వెలిన్ ఖండించారు. తాను సుకేష్ చేతిలో మోసపోయారని తనను ఒక వ్యాపారవేత్తగా నమ్మించి దగ్గరయ్యారని చెప్పేసి కూడా కోర్టులో వాదించారు ఆవిడ. ప్రస్తుతం ఆ కేసు విచారణ కీలక దశలో ఉందని చెప్పుకోవచ్చు. మరి జాక్వెలిన్ అప్రూవల్గా మారితే కేసులో మరిన్ని కీలక విషయాలైతే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా సుకేష్ చంద్రశేఖర్ నిర్వహించినటువంటి మోసాల వెనుక ఉన్నటువంటి నెట్వర్క్, డబ్బుల లావాదేవీలకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇకపైన ఈడీ చర్యలు, కోర్టు నిర్ణయాలు ఆ కేసు భవిష్యత్తును నిర్ణయించనున్నాయని చెప్పుకోవచ్చు. మరేం జరగనుందో అనేది మాత్రం ముందు వేచి చూడాల్సిందే.